అదే 3 నెలలు సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. మరి ఎవరితో మాట్లాడతానన్నా మరి తగ్గే అవకాశం ఉంటుందా? అదే అందుకే ఫోన్ చేసినా మరి. అరే చెప్పు, మాట్లాడదాం. సరే సరే మరి. సరే బాగున్నారా? ఏరా ఫోన్ చేస్తే రాకపోతున్నారు నేను. ఏ ఎండకు నువ్వేమత్తావు తీయన్న, అందుకే నేను వచ్చిన. బాగున్నారా? అంత బాగున్నారా? మరి మంచిగానే ఉన్నామన్న. అన్న ఇట్లా మంచి ఆయన గురించి తెలిసిందే కదా వదిన, ఆయన ఎప్పుడు నాతో మంచిగా ఉన్నాడని. ఎప్పుడు ఏదో ఒకళ్ళే. అగో ఏమైందిరా? మళ్ళా బావగిట్టం అంటుండా? ఆయన ఎప్పుడు అనుకుంటున్నాడు తీ అన్న, ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు కదా. అయినా మీరందరు కలిసి అండబెట్టిరుగా ఒక గండాన్ని. నా సంగతి పక్కకు పెట్టు గాని, నీ జాబ్ సంగతి ఏమైంది? ఉన్నదా ఊడిందా? 3 నెలలు సస్పెండ్ చేసిర్రా, 4 నెలలు జాబ్ ఎక్కువన్నారు. ఇంతవరకు ఏ విషయం తెలియలే. ఇంకా చూడాలి. ఏం చూస్తావో ఏమో, నువ్వేం చక్కగా ఆలోచన చేయవు. అందుకే అమ్మ నన్ను పంపింది. ఉంటా కదా నెల రోజులు, చూసుకుంటుంటా ఇల్లు ఎట్లా నడుతుంది ఏంటిది అనేది. అయినా వదిన నువ్వేం చెప్పావా మా అన్నకి? అన్ని గిట్లనే చూసుకుంటుంటావా? నువ్వెందుకు ఇక ఉండి? తర్వాత మాట్లాడుకుందాం. బ్యాగ్ ఏది అడిగినా గిట్లనే దాటేసుకుంటుండు. ఇవాళ దాటెత్తావు, రేపు దాటెత్తావు. ఇక నెల రోజులుంటే నెల రోజులు దాటెత్తావా? ఒక్క రోజన్నా చెప్తావు కదా. చెప్తా తీరా. బ్యాగ్ ఏమొద్దు తీ, నా బ్యాగ్ నేను మోసుకుంటా. బ్యాగ్కే వచ్చిందా ఇక?